రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలి 2 రౌండ్ల లెక్కింపును అధికారులు పూర్తి చేశారు. 2 రౌండ్లలో కాంగ్రెస్ 18,656 ఓట్లు సాధించగా 17,509 ఓట్లతో బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. ఇక ముందుగా షేక్పేట్ డివిజన్ లో ఈవీఎంల ఓట్లు లెక్కించగా తొలి రౌండ్ లో చూసుకుంటే కాంగ్రెస్ 62 ఓట్ల ఆధిక్యత సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 8,926 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు పోలయ్యాయి. ఇక రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు చూసుకుంటే 9,691 ఓట్లు, బీఆర్ఎస్ కు 8,609 ఓట్లు రాగా రెండో రౌండ్ ముగిసేసరికి చూసుకుంటే కాంగ్రెస్ 1,144 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉంది. అలా చాలా తక్కువ ఓట్ల తేడాతో బీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. 317 ఎటకైతే మూడో స్థానంలో బీజేపీ కొనసాగుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలి 2 రౌండ్ల లెక్కింపును అధికారులు పూర్తి చేశారు. 2 రౌండ్లలో కాంగ్రెస్ చూసుకుంటే 18,656 ఓట్లు సాధించగా బీఆర్ఎస్ లో 17,509 ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ముందుగా షేక్పేట డివిజన్ లో ఈవీఎంల ఓట్లు లెక్కించగా తొలి రౌండ్ లో కాంగ్రెస్ 62 ఓట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 8,926 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ లో చూసుకుంటే కాంగ్రెస్ కు 9,691 ఓట్లు, బీఆర్ఎస్ కు చూసుకుంటే 8,609 ఓట్లు రాగా రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ 1,144 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉంది. అలా చాలా తక్కువ ఓట్ల తేడాతో బీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. ఇక 317 ఎటకలితే మూడో స్థానంలో చూసుకుంటే బీజేపీ కొనసాగుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలి 2 రౌండ్ల లెక్కింపుకు అధికారులు అయితే పూర్తి చేశారు. మరి 2 రౌండ్లు చూసుకుంటే కాంగ్రెస్ 18,656 ఓట్లు సాధించగా 17,509 ఓట్లతో బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్ రెడ్డి, ఇప్పటి వరకు అయితే ఓట్లు కౌంటింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మరి 2 రౌండ్లు పూర్తయ్యే తర్వాత మరి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ముందంజలో ఉంది, మరి కొంచెం తేడాతో బీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో దాన్ని చెప్పినప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. మరి జూబ్లీ 3వ రౌండ్ లో అంటే ప్రదేశ్ రౌండ్ లో మాత్రం బీఆర్ఎస్ కాస్త వెనుకంజనే ఉందని తెలుస్తుంది క్లియర్ గా. అంటే తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు
8,966 ఓట్లు పడగా బీఆర్ఎస్ కు 8,864 ఓట్లు పడ్డాయి. రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 9,690 ఓట్లు పడగా బీఆర్ఎస్ కు 8,609 ఓట్లు పడ్డాయి. ఇక రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 11,400 ఓట్ల అధికంగా మాత్రం అక్కడ కొనసాగుతుంది. మరి ఇక్కడ బీజేపీ మాత్రం దాదాపు దరిదాపుల్లో కూడా లీడర్ వరకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక మూడో రౌండ్ కాంగ్రెస్ కి ఆధిక్యత కనిపిస్తుంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ 18,656, బీఆర్ఎస్ 17,509, బీజేపీ కేవలం 2,277 మాత్రమే ఆవిడ సాగుతుంది. మరి రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 11,040 ఓట్ల ఆధిక్యత కాంగ్రెస్ అయితే ఉంది. మరి మూడో రౌండ్ కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనబడుతుంది. తొలి 3 రౌండ్లలో 3,400 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అయితే దూసుకుపోతుంది. ఇంకా 7 రౌండ్లు మాత్రమే మిగిలినాయి. ఈ 7 రౌండ్ లో కూడా అంటే తక్కువ అంటే కనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా కూడా రౌండ్ల వారిగా చూసుకున్నట్లయితే ఇప్పటికి ఉన్నటువంటి అభ్యర్థులు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఒక అడుగు ముందుగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి బీజేపీ మాత్రం ఎక్కడ కూడా కనీసం పోటీ కంటే కనీసం మెజార్టీ కాదు కదా అక్కడ మాట్లాడడం కానీ కూడా నంబర్స్ తో వాళ్ళైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ప్రచారం చేసినప్పటికీ బీజేపీకి ఆశించిన ఓట్లు అయితే పడిన పరిస్థితి ఉంది. మరి ఇంకా ఓట్ల కొనసాగింపు అయితే కొనసాగుతూనే ఉంది. మరి ఈ ఉప ఎన్నిక ఓట్ల ప్రక్రియ ఇంకా కొనసాగే 7 రౌండ్లు ఇంకా కొనసాగుతుంది. మరి కౌంటింగ్ ప్రక్రియ ఒక్కళ్ళైతే రేపుతుంది. ఇలాంటి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తొలి రౌండ్ లోను కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండడం, ఆ తర్వాత రెండు రౌండ్కి ఇంకా ఆధిక్యత కనబడుతూనే ఉండడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పటికైతే రాజకీయ విశ్లేషణలో ఎలక్షన్ రిజల్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం చెప్తున్నాము. కానీ ఈ రాజకీయ విషయం అయితే కాంగ్రెస్ పార్టీకి కాస్త అవకాశం ఉండే అవకాశం ఖచ్చితంగా మెజార్టీ ఎక్కువగా ఆశిస్తుంది. కానీ 10,000 లోపు మాత్రమే మెజార్టీ ఉండొచ్చు. అంటే ఈ రౌండ్ లో వాళ్ళకి ఇప్పటివరకు చూసుకున్నట్టు చూస్తే మాత్రం ఎక్కువ మెజార్టీ అయితే ఉండకపోవచ్చు. ఒక్క నిమిషం. సో మరి ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం 2 రౌండ్లు పూర్తయిన తర్వాత ప్రస్తుతం చూసుకుంటే కాంగ్రెస్ అయితే ముందంజలో మనకు కనిపిస్తుంది. మరి కొంచెం తేడాతోనే మాత్రం బీఆర్ఎస్ మాత్రం మనకు వెనుకంజలో కనిపిస్తుంది. కాబట్టి మరి 3వ రౌండ్ అయిపోయేసరికి మాత్రం మరి ఏమైనా డిఫరెన్స్ అంచనా వేస్తే ఏమైనా ఛాన్స్ ఉందా? డీటెయిల్స్ ఏంటి? అంటే జూబ్లీస్ ఇప్పుడు 3వ రౌండ్ లో ఉంటే కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తుంది. మొదటి రౌండ్ లో 11,114 ఓట్లు ఆధిక్యం ఉండగా ఇప్పుడు అది కాస్త 3వ రౌండ్ చేరేసరికి 2,793 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆ రౌండ్ కు ఇంత పెరుగుతూనే ఉంది. ఆ వ్యత్యాసం తక్కువ వ్యత్యాసంలోనే ఉన్నాయి పార్టీల అంటే ఈ కౌంటింగ్ లో మాత్రం. మొదట ప్రస్తుతంలో చూసుకుంటే చాలా తక్కువ అంటే 62 ఓట్లు తేడా. రెండో రౌండ్ చూసుకుంటే 11,144 ఓట్ల తేడా. మూడో రౌండ్ వచ్చేసరికి 2,400 ఓట్ల తేడా అంటే 2,793 ఓట్ల తేడా అంటే ఆధిక్యతనే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెజార్టీ అంటే ఇంత అంతకంత 10,000 లోపు అంటే వారు ఆశించేసరికి 40,000 30,000 మెజార్టీ అనుకున్నారు. కానీ మూడో రౌండ్ కూడా చూసేది 3,000 ఓట్లు తేడా కూడా కనపడిన పరిస్థితి. అంటే 3,000 లోపల మాత్రమే ఆ తేడా కనిపిస్తుంది. కాబట్టి ఇంకా అంటే ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ముందంజలో మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. మెజార్టీ రాకపోయినా కాంగ్రెస్ పార్టీ బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి 5వ రౌండ్ వస్తే మాత్రం 5వ రౌండ్ లేదా 6వ రౌండ్ వచ్చేసరికి మాత్రం ఏదో ఒకటి అంటే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీకి ఇలాగే కొనసాగుతుందా మరి ఒక్కో డివిజన్ లో ఒక్కో రాజకీయ పార్టీలకు ఓటర్లు అయితే వాళ్ళ ఓట్లు వేసే పరిస్థితి. మరి 4వ రౌండ్ ఏం చూపుపోతుంది? 4వ రౌండ్ లో మరి ఇంకేమైనా వ్యత్యాసం కనబడే అవకాశం ఉందా లేక ఈ రకంగా దూసుకుపోయే అవకాశం ఉందా మాత్రం ఇంకా సేపట్లో తెలియన్న అంశం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.